హెయిర్ ఫాల్ ఏంటంటే ఈ మగవారిలో కానీ ఆడవారిలో కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్తో వచ్చినా మా దగ్గరికి వేరే ఏ రకమైన స్కిన్ ప్రాబ్లమ్స్తో వచ్చినా వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు మాకు హెయిర్ విపరీతంగా రాలిపోతుంది అని చెప్పుకోకుండా ఏ పేషెంటు వెళ్ళరండి. అంటే ఏంటంటే ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది అనమాట హెయిర్ ఫాల్ అనేది. ఈ హెయిర్ ఫాల్ ఎందుకు ఇంత కామన్ అయ్యింది అంటే మేము హెరిడిటరీ అని చెప్తే లేదు డాక్టర్ గారు, మా ఫ్యామిలీస్లో ఎవ్వరికి లేదు, మా ఫాదర్ ఇప్పుడు 50 years ఇప్పుడు ఆయనకి మెల్లగా బట్టతల వస్తుంది, కానీ నాకు 25 years ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే మీ ఫాదర్ 50 yearsకి మీ బట్టతల వస్తుంది అంటే కనుక మీకు 25 yearsకే వస్తుంది అంటే అర్థం ఏంటంటేనండి, నెంబర్ 1 హెరిడిటరీ ఉంది అని అర్థం. నెంబర్ 2 మీకు ఎందుకు ఇంత తొందరగా వచ్చింది అంటే మన పరిస్థితులు అండి. అంటే ఏంటంటే మనకి ఇవాళ రేపు ఎంత స్ట్రెస్గా మనం తీసుకుంటున్నామంటే స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది మన లైఫ్ స్టైల్లో అనమాట. ఇంతకు ముందు ఏంటంటే ప్రతిదానికి ఇంత స్ట్రెస్ అనేది ఉండేది కాదనమాట. ఇవాళ రేపు ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం మూలన చాలామంది ఏంటంటేనండి ఈ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం ఫిజికల్ యాక్టివిటీ కంటే మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం, మెంటల్గా ఎక్కువ పని చేస్తున్నాం అనమాట. దానివల్ల స్ట్రెస్కి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏమున్నాయంటే అదర్ దాన్ హెరిడిటరీ స్ట్రెస్ ఇంకా వేరే రకాల కారణాలు ఏమున్నాయంటే థైరాయిడ్ అండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా మనం ఈ థైరాయిడ్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం అనమాట. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా హైపోథైరాయిడిజంలో కానీ హైపర్లో కానీ మనం ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అలాగే డెఫిషియన్సీస్, ఫుడ్లో డెఫిషియన్సీస్ అనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటేనండి ఇంట్లో తినటం అనేది చాలా అరుదైపోయింది అనమాట. ఇంట్లో ఫుడ్ అనేది చాలా తినటం అనేది ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. రోజు ఇంట్లో ఫుడ్ ఎలా తింటాము, వారానికి ఒక్కసారి అయితే పర్వాలేదు ఇంట్లో ఫుడ్, కానీ రోజు ఇంట్లో ఫుడ్ తినటం అంటే కష్టం అనుకుంటున్నారు. అదే బయట ఫుడ్ అంత ఎక్కువగా డిపెండెన్సీ ఉందన్నమాట. సో బయట ఫుడ్ అనేది చాలామంది ఎక్కువగా బయట ఫుడ్ మీద ఆధారపడుతున్నారు అనమాట. అలా బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పోషకాహార లోపాలు అనమాట, ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి, బయోటిన్ డెఫిషియన్సీ కానీ, B12 కానీ, ఈ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి జంక్ ఎక్కువగా తినడం వల్ల మనకి సరైన పోషకాహారాలు లభించక మనం తీసుకునే ఆహారంలో చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తుంటున్నాం అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే విపరీతమైన డైటింగ్. సో డైటింగ్లో ఏంటంటే వాళ్ళు ఆహారం అనేది తీసుకోవడం, ఒక మీల్ తీసుకుని ఆ ఒక మీల్ కూడా సమతుల్యంగా తీసుకోకపోవడం వల్ల కూడా పోషకాహారాలన్నీ లభించక వాళ్ళల్లో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అలాగే వీటితో పాటు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మందిలో తగ్గిపోతూ ఉందన్నమాట ఈ జనరేషన్ కిడ్స్లో. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ అంటున్నారు, లేదంటే కనుక ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట మనం. అంటే అందరూ ఏంటంటే ఎడ్యుకేషన్ స్ట్రెస్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ పరుగు పందాల్లో మనం ఫిజికల్ యాక్టివిటీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, ఎడ్యుకేషన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం ఫిజికల్ యాక్టివిటీకి ఇవ్వడం లేదంట. అలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మూలన ఒబేసిటీ ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఈ ఒబేసిటీ డెవలప్ అవడం మూలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అంటే ఆడపిల్లల్లో అయితే PCOS అంట, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. దీనివల్ల కూడా మనం హెయిర్ ఫాల్ చూస్తున్నాం అనమాట. అంటే నార్మల్ హెయిర్ తగ్గిపోయి అబ్నార్మల్ హెయిర్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అలాగే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీటితో పాటు మనము స్ట్రెస్, వీటితో ఏంటంటే మనకి ఎక్కువగా స్ట్రెస్ వల్ల కూడా మనకి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడానికి మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అన్నిటికంటే మేజర్ రోల్ ప్లే చేసేది జెనెటిక్స్ అండి, జీన్స్. జెనెటిక్స్ 5 generations అంటామండి, అటు ఇటు ఎటు నుంచి అయినా రావచ్చు. దీంతో పాటు ఏంటంటే ఇంకో కారణం ఏంటంటే డాండ్రఫే కదా చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారనమాట. డాండ్రఫ్ కూడా మనకి ఎక్కువ అయితే కనుక ఈ స్కేలింగ్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. స్కేలింగ్ ఎక్కువగా అవడం మూలన హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కొంతమందిలో స్కాల్ప్ సోరియాసిస్ అంటాం అనమాట. ఈ స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలలో ఏంటంటే పెచ్చులుగా రావడం అనమాట. ఈ పెచ్చులుగా రావడం వలన ఈ స్కాల్ప్ సోరియాసిస్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా హెయిర్ ఫాల్ అనేది అశ్రద్ధ చేయకూడదు. అదే వస్తుందిలే హెయిర్ ఫాలే కదా అనుకుంటే కనుక శాంతం పోయాక చాలా కష్టం అవుతుందండి. అందుకని హెయిర్ ఫాల్ అనేది అశ్రద్ధ చేయకోకుండా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది కాబట్టి మనం అశ్రద్ధ చేయకోకుండా ఇమీడియట్గా అడ్రస్ చేస్తే కనుక దానికి సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే హెయిర్ ఫాల్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అదే ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటాం అనమాట. అంటే ఏంటంటే మనకి వంశపారంపర్యంగా వచ్చే బట్టతల అనమాట. వీటిల్లో ఏంటంటే మనం మినాక్సిడిల్ లాంటి సొల్యూషన్లు, అలాగే ఫినస్ట్రిన్ లాంటిది, హెయిర్ వైటమిన్స్, బయోటిన్ లాంటిది ఇస్తే కనుక చాలా వరకు
కంట్రోల్ అయిపోతుంది. అలాగే ఈ యంగ్ గర్ల్స్లో అయితే కనుక వాళ్ళ ఆహారం బ్యాలెన్స్ చేసి, అంటే ఆహారంలో అన్నీ ఉండేటట్టు చూసుకుని వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి బయోటిన్ లాంటివి ఇస్తే కనుక వాళ్ళకి తొందరగా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జామిన్ చేయించుకుని ఏమీ లేకుంటే కనుక దానికి తగినంత ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక హెయిర్ ఫాల్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మెడికల్గా తగ్గకుంటే కనుక అప్పుడు పిఆర్పి అంటాం అనమాట. పిఆర్పి అంటే ఏంటంటే కనుక మన బ్లడ్ తీసి, బ్లడ్లోంచి 10 ml బ్లడ్ తీసి దాంట్లో ప్లేట్లెట్స్ కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తే కనుక హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆల్రెడీ బాల్డ్ ఉంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఈ బాల్డ్నెస్ తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మెడికల్లా, సర్జికల్గా, పిఆర్పినా అనేది ట్రీట్మెంట్ ఏంటి అనేది డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా మేర తీసుకుంటే కనుక హెయిర్ ఫాల్ అనేది పెద్ద కష్టం కాదు.